హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రోజున ఇండియా గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్లేస్లో 1400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద గోడ కడుతోంది. కానీ ఈ వాల్ ఇటుకలతో రాళ్లతో కాదు, చెట్లతో ఈ గోడ కడుతోంది. ఎస్, మీరు వింటున్నది పూర్తిగా నిజం. ఇండియాకి వెస్ట్ సైడ్ ఉన్న థార్ డిజార్ట్ చాలా వేగంగా ఈస్ట్ సైడ్కి దూసుకొస్తోంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఆరావళి పర్వతాలు ఈ ఎడారిని ముందుకు రాకుండా ఆపుతున్నాయి. కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్, డిఫారెస్ట్రేషన్ ఇంకా అర్బానైజేషన్ వల్ల ఇక్కడ ఆరావళి పర్వతాలు రేంజ్లో చాలా పెద్ద పెద్ద గ్యాపులు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఎడారిలోంచి దుమ్ము, ఇసుక చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతోంది. నార్థన్ ఇండియాలో డస్ట్ పొల్యూషన్, డస్ట్ స్ట్రోమ్స్ పెరిగిపోతున్నాయి. దీన్ని ఆపకపోతే మొత్తం ఎడారి అయిపోతుంది. అందుకే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. 7,500 కోట్ల రూపాయలతో న్యాచురల్ ఫారెస్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. అలాగే వాటర్ బాడీస్ని కూడా రీఛార్జ్ చేస్తున్నారు. 5 కిలోమీటర్ల వెడల్పుతో 1400 కిలోమీటర్ల పొడవుతో ఇలా ఒక న్యాచురల్ వాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్న ఇండియన్ గవర్నమెంట్కి మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.